మనం చూస్తే ఇరవై 28వ అధ్యాయంలో మనం చూస్తే విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. మెరుపు వలె ఆ దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. ఆయన వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలవారు వనికి చచ్చిన వారి వలె ఉండరి. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువుని పండుకొనిన స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన నుండి చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. భయముతోనూ రెండు మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా మీకు శుభమని చెప్పును. భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు అక్కడ నన్ను చూతురనియు వారితో తెలుపుడెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వెళ్ళవచ్చి అతనిని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పడి. ఇది అధిపతి చెవినిబడిన ఎడల మేము అతనిని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చూద్దామని చెప్పారు. వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారముగా చేసిరి. ఈ మాటలు యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నవి. చాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల యొక్క ప్రవచనాల ప్రకారముగా యేసు ప్రభు వారిని సరిగ్గా శుక్రవారం 9 గంటలకు ప్రారంభించబడిన ఆయన శిలువ యాత్ర. ఏ యాత్ర? శిలువ యాత్ర. ఎన్ని గంటలకి? సరిగ్గా 9 గంటలకి ఆయన సైనికులకు అప్పగించబడ్డాడు. సైనికులు, అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న రోమ ప్రముఖులందరూ కూడా ఆయనని మీరేం చేసుకుంటారో చేసుకోండని గొలియాతు కూడా పిలాతు వాళ్ళకి అప్పగించేశాడు. ఎందుకు అప్పగించాడనంటే పిలాతుకు కూడా
ప్రజలు ఏదైతే గట్టిగా వాళ్ళు మాట్లాడతారో, అతడు ఎంత అధికారైనా ప్రజల మాటలే, ప్రజల యొక్క ఏకస్వరమే, ప్రజల యొక్క నినాదమే ఏం చేస్తుందంటే పార్టీని మార్చేస్తుంటాయి. అంతేగా, అవునా? ఒక అధికారిని నిలబెట్టాలన్నా ప్రజలే, ఒక అధికారిని దించేయాలన్నా ప్రజలే. అందుకని పిలాతు కూడా ప్రజలను సంతోషపరిచే విషయంలో పైకి ఏదో మాట్లాడాడే కానీ, నాకు అధికారం ఉంది, నిన్ను విడిపించగలను, నువ్వు మాట్లాడు, నువ్వు నేరు తెరిస్తేనే కదా నేను ఏదైనా నీ పక్షంగా న్యాయం చెప్పేది, నువ్వు నోరు తెరవకపోతే నేనైనా ఇంకొకరైనా ఏం మాట్లాడగలరు అని ప్రభువు దగ్గర మాట్లాడినా ప్రజలందరూ కూడా నీవు కైసరుని ఎదిరించున్నావు, పిలాతు నువ్వు న్యాయం చేయకపోతే, నువ్వు ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వకపోతే మేము నీ విషయాన్ని కైసరు దగ్గరికి, నీకంటే పై అధికారి దగ్గరికి తీసుకుని వెళ్తాం, అప్పుడు నీవు ఈ పదవిలో నుంచి నువ్వు తొలగించబడవచ్చు అనే భయం కూడా ఎవరిలో ఉంది చెప్పండి? పిలాతులో ఉంది. పైకి ఏదో నీ పక్షంగా మాట్లాడుతానని అన్నప్పటికీ ధైర్యము చేయలేకపోయాడు. ఏమాత్రము కూడా ఇక ప్రజలకు ఆయన వత్తస్సు పలికినట్లు, ప్రజలే మాటలే నిగ్గినట్లుగా అక్కడ వారికి అప్పగించాడు. శ్రద్ధగా వినాలి. స్తోత్ర. పాడు చేసింది ఎవరు? నువ్వే పాడు చేసావా? స్తోత్రం. గుట్టుగా ఉండేదాన్ని పాడు చేసి గుట్టుగా మారిందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇష్టం వచ్చినట్లుగా ఇక వాళ్ళు ఎంతగా అతను అనగా ఎవరు? ఈ మనుష్యుడు అంటాడు. స్తోత్రం. ఏ మనుష్యుడు? ఆయన పేరు నజరేయుడైన యేసు. వారు ఎంతగా హింసించారో దాన్ని ఇప్పుడు వివరించడానికి ఆల్రెడీ ఈరోజు రాత్రి మొదలుకొని గత వారమంతా చాలా విషయాలు దేవుని సన్నిధిలో మనం విన్నాం. దేవునికి స్తోత్రం. అవి మీరు వినాలనుకుంటే ఇక మన ఛానల్లో NPM, ఏ ఛానల్? NPM ఏముంటుందమ్మా? NPM ప్రసాద్ వంకల అని ఉంటుంది. ఇదివరకు ఇంత పేరు పెట్టాం, నజరేయుని ప్రార్థనా మందిరం అని. కాకరాపల్లి అంటే ఎవరో 2-3 అక్షరాల కంటే ఎక్కువ కష్టం కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు అలాగే అవసరం లేదు, మీది యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ మౌత్ దగ్గర NPM ప్రసాద్ వంకల అంటే మన ఛానల్ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. మన ఛానల్లో ప్రతి వాక్యం ఇప్పుడు కాకపోయినా రేపొద్దున ఎప్పటికన్నా అవి చెరిగిపోకుండా ఉంటాయి. దేనికి స్తోత్రం. రాత్రి వర్తమానం కూడా అద్భుతమైన వర్తమానం, రాత్రిది కూడా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. దేనికి స్తోత్రం. ఆమె మీరు తర్వాత తీరిగ్గా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరెవరో ప్రసంగాలు వింటాం, కాదని లేదు. కానీ దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు ఏం మాట్లాడాడు అది కూడా మీరు వింటే దానిని బట్టి ఇంకా మీరు అనుకోవచ్చు, అప్పుడు అబ్బా దేవుడు తన దాసుని, మా సేవకుడు కూడా ఇంతగా దేవుడిని మాట్లాడించాడే అని మీ సేవకుని విలువ మీకు తెలుస్తుంది. దేనికి స్తోత్రం. కొన్నిసార్లు బయట వాళ్ళు విలువ ఎక్కువ పొడుతాం, మనం ఉన్న వాళ్ళని ఏం చేస్తాం? పక్కన పెడతాం. ఎక్కడో ఉన్న వాళ్ళని చూసి చెప్పుకుంటాం, కానీ ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కాస్త మీరు దృష్టిలో పెట్టుకుని ప్రేమతో వారిని కూడా మనము సన్మానానికి యోగ్యులుగా ఎంచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇష్టం వచ్చినట్లుగా ఆయన కొట్టారు. వాళ్ళు కసి తీరక కొట్టి 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 ఇలా కాదు ఇన్ని సిలివేయాలి అని అదిగో గొల్గొతా అనబడే కపాల స్థలానికి ఆ మండు టెండలో అప్పటికే ఆయన కాళ్ళు రక్తసిద్ధమైపోయాయి, ఆయన ముఖము రక్తసిద్ధమైపోయింది, ఆయన వీపంతా నాగటి చాలు వలె దున్నబడ్డది. కనీసం ఆయన శరీరానికి సరైన ఏమండి కప్పడానికి కూడా సరైన వస్త్రము లేకుండా ఆ వస్త్రాన్ని సైతము కూడా వారు లాగేసుకున్నారు. కనీసం అంగవస్త్రంగా ఆ చిన్న రకంగా చెప్పాలంటే ఇక ఆయన దగ్గర ఎలాంటి విధమైన కాస్తైనా సరే వాళ్ళు పడే దెబ్బ కవర్ చేసేంత మరి ఎలాంటి వస్త్రము లేదు, చర్మం అంతా చీకిపోయింది. ఎలా చీకిపోయింది? ఖైమా కొడతారు, మీరు చూస్తే ఏం కొడతారు? ఖైమా ఎలా కొడేస్తారు? ఆ వీపంతా ఖైమాలాగే అయిపోయింది. ఆఖరికి మెట్ట మధ్యాహ్నం ఇద్దరు దొంగల మధ్యలో వారిని సిలివేశారు. ఇంకా కసి తీరక ఈయన బ్రతుకున్నాడా లేదా మనం గౌరవించడం, కానీ వాళ్ళైతే వీడు బ్రతుకున్నాడా లేదా అని ఒక సైనికుడు ఇంకెప్పుడు చస్తావరా అన్నట్టు, ఇంకా ఎంతసేపు బ్రతుకుతావు? మూలుగు వినబడుతుంది. ఏం వినబడుతుంది? మూలుగు వినబడుతుంది. ఎందుకంటే చచ్చిపోయినట్టు నిర్ధారణ పూర్తిగా వాళ్ళు మరలా అధికారికంగా రిపోర్ట్ ఇవ్వాలి, అధికారికంగా రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన మూలుగు వినబడుతుందేమో, లేక ఇంకా పూర్తిగా నిర్ధారణ చేసుకోవడానికి ఒకే ఒకసారి ఆ బల్లెముతో పక్కలో పొడిచారు. ఆ పొడిచిన పోటుకి రక్తము, నీళ్ళు, చివరి రక్తము బొట్టు. ఇక ఆయనలో ఏమీ లేదట. రక్తముతో పాటు ఏమొచ్చిందంటే నీళ్లు కూడా వచ్చేసేయనుంది. అంటే ఇంకా ఆయనలో ఏం లేదు, ఏం లేదు చెప్పండి. ఉన్న రక్తం అంతా మానవ విమోచన కోసం కార్చేశాడు. స్తోత్రం చెప్పండి. ఉన్న రక్తం అంతా పాప పరిహారార్థం కోసం, ఒక్క బొట్టు కూడా ఇంకా ఆయనలో లేదు. అందుకే నీళ్లును రక్తమును నీళ్లను ఇక చచ్చాడు అని మళ్ళీ నిర్ధారణ చేసుకుని ఆయన ఎప్పుడైతే మాట పలికాడో ఇక ఆకాశంలో మార్పులు వచ్చాయి. దేవాలయపు తెర చెరిగింది. అప్పటి వరకు రకరకాలుగా మాట్లాడుకున్న సైనికులే నిజంగా దేవుని అని వాళ్ళు భయపడ్డారు. మారలేదు కానీ ఏం చేయబడ్డారు? భయపడ్డారు. మారడం వేరు, భయపడడం వేరు. కొన్నిసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు భయం ఎక్కువ ఉంటుంది. వాస్తవమేనా? వాస్తవమేనా? ఏమొచ్చినప్పుడు భయం ఉంటుంది? కష్టం వచ్చినప్పుడు భయం ఉంటుంది. కానీ మార్పు ఎప్పుడూ ఉండాలి. దేనికి స్తోత్రం. భయం కాదు, మనలో మార్పు రావాలి. ఆమెను చెప్పండి. మనలో ఏం రావాలి? దేవుని యందు నీకున్న విశ్వాసం అచంచలమైనదిగా, దేవుని యందు నీకున్న విశ్వాసం బహు ఉన్నతమైనదిగా అది మారాలి. స్తోత్రం. ఆమేన్. ఇంతలో ఇక చనిపోయిన తర్వాత ఆ బాడీని దించేశారు. అది అరిమత్తు యోసేపు అనే ఒక ఆయన శిష్యుడు కాడు, కానీ రహస్యమైన భక్తి చేస్తూ రహస్యమైన శిష్యత్వంలో అతడు కూడా నడుస్తూ వచ్చాడు. దేనికి స్తోత్రం. అతడు
ఒక రాతి సమాధిని తొలిపించాడు. ఒక రాతి సమాధిని తొలిపించాడు. ఇప్పుడు ఆ రాతి సమాధిలో యేసు ప్రభువారిని, ఇంకో మాట చెప్పనా, ఆయన చనిపోయిన తర్వాత కూడా విలువ తగ్గలేదు. స్తోత్రం చెప్పండి. ఏం తగ్గలేదట? నేను రాసుకున్న మాట ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత అసలు చీపుగా ఉండాలి, కానీ ఆయన విలువ పెరిగినట్లుగా ఆయనకి ధరింపచేసిన ఆ యొక్క సుగంధ పరిమళ ద్రవ్యాలు, ఆయన ఒంటికి పోసిన ద్రవ్యాలు ఆయన విలువని పెంచాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేశాయి? ఆయన విలువని ఏం చేశాయి? పెంచినట్లుగా. చూడండి, తిరిగి వెళ్ళి పరిమళ తైలములను సిద్ధపరిచి, అమ్మా సిద్ధపరిచి దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోయింది. ఇప్పుడు నిన్నటి దినం అంతే దినము విశ్రాంతి దినం. ఈరోజు ఏ దినము? పునరుద్ధాన దినం. ఎందుకు ఆదివారం ఆరాధన మనం చెయ్యాలి? యూదులందరూ కూడా దేన్ని పాటించారు ఎక్కువ? యూదులు పాటించేది ఏంటి? విశ్రాంతి దినం. అంటే ఏ రోజు? శనివారం. కానీ క్రైస్తవుడు ఆదివారం ఎందుకు ప్రాముఖ్యంగా ఎంచుకుంటాడంటే, అది ప్రభువు లేచిన పునరుద్ధాన దినం. స్తోత్రం. ఎవరు లేచిన దినము? ఇది పునరుద్ధానుడైన లేచిన దినము. పాత నిబంధనలే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పునరుద్ధాన దినము. ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే, ఆయన మృతులలో నుండి లేచాడు. స్తోత్రం. నిన్న దినమంతా అందుకే మౌనంగా ఉన్నారు. నిన్న దినమంతా ఏమై ఉన్నారు? ఆల్రెడీ సుగంధ ద్రవ్యాలతో ఆయన దేహాన్ని పూడ్చి సమాధి చేసి నిన్న దినమంతా ఎలాగున్నారు? మౌనంగా ఉన్నారు. ఒకటి మాత్రం వరకు గుర్తుపెట్టుకున్న మాట ఏంటో తెలుసా? అందులో ముఖ్యంగా స్త్రీలు గుర్తుపెట్టుకున్న మాట, మగ్దలేని శిష్యులందరూ ఒకవేళ వారు ఎక్కడ ఏడ్చి దుఃఖించి వాళ్ళు ఎక్కడ నిద్రావస్థలో బలహీనమైపోయి ఆయన మాట మర్చిపోయారో, కానీ మగ్దలేని మాత్రము ఆయన లేస్తానని చెప్పాడు అనే మాట గుర్తుంది. స్తోత్రం. ఆయన లేస్తానని ఆయన చెప్పిన మాట ఎవరికి గుర్తుంది? మగ్దలేని మరియా అని ఉంది. అంటే అప్పటికే బైబిల్లో 7 మరియలు ఉన్నారు, కానీ ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. దేనికి స్తోత్రం. కానీ ఎక్కడున్న మరియా? ఒకటి మగ్దలేని మరియా, రెండవది మరియా. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా, ఆమె ఇంకా ఆదివారం ఇంకా చీకటి ఉండగానే ఇంకా చీకటి ఉండగానే ఇప్పుడు ఎవరి దగ్గరికి ఎక్కడికి వెళ్ళింది? ఇంకో విచిత్రం చెప్పనా? సమాధి తొలిపించుకున్నది అరిమత్తయి యోసేపుది. కానీ అక్కడ కూడా ఆ రోమా సైనికులు కాపలాదారులుగా ఉన్నారట. ఎవరున్నారు అంటే ఎంత పకడ్బందీగా చూడండి. ఒక వ్యక్తి మీద వాళ్ళు ఎంత నిఘా చేశారో చూడండి. ఒక ఆయన మీద ఎంతగా వాళ్ళు కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు పన్నారో చూడండి. వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, ఇక్కడ మనము రాయి వేసి సమాధి చేసేసి దానికి ఏం వేసేసారు? సీలు వేసేసారు.
సీలుతో పాటు మరొక నలుగురిని ఏం చేశారు అక్కడ? నలుగురిని కావచ్చు, ఆరుగురిని కావచ్చు. ఎంతమందిని సెంట్రీగా పెట్టారు? కాపలాదారులు పెట్టారు. వాళ్ళు ఎందుకు కాపలా పెట్టారంటే, మత్తయి సువార్తలో మీరు అదే చివరి అధ్యాయంలో ఒక మాటలు కొన్ని మీరు చూస్తే 63వ వచనం మీరు చదివితే వాళ్ళు అనుకునే మాటలు ఇక్కడ మనకు కనబడతాయి. ఏమంటున్నారు? అయ్యా, ఎవరితోని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు, అక్కడున్న ప్రధాన యాజకులు వీళ్ళంతా కూడా పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, సజీవుడై ఉన్నప్పుడే 3 దినములైన తర్వాత నేను చెప్పినది మాకు ఇద్దరికి గుర్తుంటుంది. మనకంటే ముందు శత్రువు బాగా గుర్తుంటుంది. స్తోత్రం చెప్పండి. ఎవరికి గుర్తుంటుంది? మనం మర్చిపోయినా ఎవడు మర్చిపోడు. అందుకే బీ కేర్ఫుల్. మనం మర్చిపోయిన సాతాను గడు మర్చిపోడు నిన్ను. ఆడెందుకే ఎప్పుడు దొరుకుతావా అని, ఎక్కడ పట్టుకుందామా అని, ఎక్కడ నువ్వు దొరుకుతావని వాడు మాత్రం మర్చిపోలేదట. ఇది ఆ లెక్క వాళ్ళలో ఉన్న గుణం బయటపడ్డది అక్కడ. దేనికి స్తోత్రం. శత్రువు మర్చిపోడు కదా. అప్పు ఇచ్చినోడు మర్చిపోవచ్చు, అప్పు తీసుకున్నవాడు మర్చిపోడు. ఎక్కడన్నా నేను ఆడికి దొరికేస్తానేమో అని. ఆడికి సడన్గా ఈ దారిలో వస్తే ఆడికి దొరికేస్తానేమో అని ఎవడు మర్చిపోడు? అప్పు ఇచ్చినోడు మర్చిపోయినా అప్పు తీసుకున్నవాడు ఏం చేయడు? ఎందుకు మర్చిపోడు? ఆడి నుంచి ఎలాగా తప్పించుకోవాలి. అది ఇవ్వడానికి కాదు, మర్చిపోకపోడు. అన్నీ మీ అమ్మాయికి వస్తున్నాయి కట్టాలని. స్తోత్రం. అడ్లన్నీ వస్తున్నాయి. హల్లెలూయా. వినండి 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 వినండి. అమ్మా, ఇంకా టైం అవ్వలేదా? ఏమన్నా ప్రయాణం చేశారా? రైలు ఎక్కారా? స్తోత్రం. హల్లెలూయా. శత్రువు మర్చిపోడు. అందుకే ఎవరికి గుర్తుంది? వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, ఈ వంచకుడు ఆయన బ్రతికి ఉన్నప్పుడు, సజీవుడిగా ఉన్నప్పుడే 3వ దినాన్ని ఏం చేస్తానన్నాడు? లేచేదనని చెప్పాడు. పిలాతు గారు ఎందుకు వచ్చారు అంటే, వీళ్ళు ఈ మాటను ఎందుకు కట్టుకుని వచ్చారంటే, దాన్ని బాగా పకడ్బందీ చేయాలి. దేన్ని? సమాధిని మీరు పకడ్బందీ చేయకపోతే వాళ్ళే వచ్చి సమాధి రాయిని పొర్లించేసి ఆయన ఎత్తుకుని పోయి మనకు తెలియకుండా ఎక్కడో దాచిపెట్టి ఆయన లేచాడని డప్పు కొడతారు. ఏమని? లేచారని ఏం కొడతారు? డప్పు కొడతారు. అలా జరగకుండా ఉండాలంటే మీ అనుమతి చేత దానికి ఏం చేయబడాలంటే ప్రొటెక్షన్ ఉండాలి. దానికి కాపలాదారులు ఉండాలి. రాత్రంతా సెంట్రీ కాసేవాళ్ళు. ఒకరోజు కాదు. ఎప్పటి నుంచి? శుక్రవారం సాయంకాలం సమాధిలో పెట్టినప్పటి నుంచి అక్కడికి ఎవరో ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎవరున్నారు? రోమా సైనికులే, కాపలా పెట్టబడిన సైనికులు ఉన్నారు అక్కడ, కాపలాదారులు ఉన్నారు అక్కడ. అందుకని శిష్యులు వెళ్ళడానికి లేదు. రేయ్, ఎవడవరా నువ్వు? బయట వాళ్ళు ఎవరు వెళ్ళినా కొంచెం పర్లేదు, కానీ వాళ్ళు వెళ్ళారు అనుకోండి కఠినంగా శిక్ష ఉంటుంది. అందుకని ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడ కాపలాదారులు ఉన్నారు. ఇప్పుడు శిష్యులు వెళ్ళలేదు, ఇక్కడున్న స్త్రీలు వెళ్ళలేదు. అందుకే నిమ్మలముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. పొరపాటున అలాగెళ్ళి చూద్దామని వచ్చిన ఆన్నేసేస్తారు జైల్లోని. ఎందుకంటే అది మామూలుగా పిలాతు గవర్నరే దానికి ఏమి ఇచ్చాడంటే అనుమతి. కాపలాదారులు పెట్టాడు, సీలు వేయించాడు, సెంట్రీని పెట్టాడు. అక్కడెవరు తిరగడానికి కూడా అవకాశం లేనంత హెచ్చరిక అక్కడ ప్రకటన చేశారు. ఎవరు వెళ్ళలేదు.
అందుకే వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరే ఏం చేయాలి, మీరే సమాధిని మరింత గట్టిదిట్టంగా ఏం చేయాలి, భద్రము చేయాలి. మీరు అలా చేసేటట్లుగా మీరేం చేయండి, ఆజ్ఞాపించండి అన్నారు. దేనికి స్తోత్రం. 65వ వచనంలో పిలాతు అంటాడు, కావలవారు ఉన్నారు కదా, మీ చేతనైనంత మట్టుకు సమాధిని మీరేం చేయండి, భద్రము చేయడని వారితో వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారు, ఇప్పుడు ప్రొటెక్షన్ పెంచేశారు. ఎక్కడ? తీవ్రవాదుల దగ్గర, ఎక్కడ? బందిపోటు దొంగల దగ్గర అండి. ఎక్కడ పెంచారు? పిరికి బందులు అని చెప్పాలి. దేనికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? వారి మనసులో ఒక కలవరం ఉంది, వారి మనసులలో ఒక పిరికితనం ఉంది, వారి మనసులలో ఒక రకమైన భయము వారిని వెంటాడుతుంది. ఏ భయం అంటే ఆయన ఖచ్చితంగా లేస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ప్రయత్నాలు, మా ఆలోచనలు, మా కీర్తులు కూడా అయ్యో ప్రజల మధ్యలో మేము చెప్పుకునేంతగా అవి జరగలేదు అనే భయం చేత ఇప్పుడు సమాధికి ఏం చేయాలనుకుంటున్నారంటే, మరొక మాట చెప్పారు, ఒకవేళ ఆయన లేచి కనబడకపోయినా వాళ్ళే ఎత్తుకుపోదామని ప్రచారం చేద్దాం. ఎవరెత్తుకుపోదాం? కనబడకపోతే ఎవరి మీదకి తోసేద్దాం? కనబడకపోతే ఏవండి, ఆయన నరుడు కాదు అబద్ధమాడుటకు. స్తోత్రం. ఆయన నరుడు కాదు మాట తప్పుటకు. ఆయన నరుడు కాదు చేయలేని వాడిగా ఉండడానికి. నేటికి భూమి మీద ఎన్నో సమాధులు ఉన్నాయి, వెళ్ళిన వారు ఉన్నారు, కానీ తిరిగి వచ్చిన వాడు యేసు ఒక్కడే. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. తిరిగి వచ్చిన వాడు యేసు ఒక్కడే. కారణం ఏంటి? ఆయన అంటాడు, నా ప్రాణమును ఇవ్వడానికి, దానిని పొందడానికి నాకేముంది? అధికారము కలిగిన దేవుడు. ఆమేన్. అందుకే ఆయన నిన్న నేడు నిరంతరం అల్పా ఒమేగా అయిన దేవుడు, ఆది అంతమునై ఉన్న దేవుడు. ఇప్పుడు సమాధి దగ్గరికి మగ్దలేని మరియ వెళ్ళింది. ఇప్పుడు ఆయన వెళ్ళిన తోడనే అక్కడ చెప్పబడుతున్న మాట, పలకబడుతున్న మాట ఏంటంటే, 5వ వచనంలో మీరు చూస్తే, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. లేచినాడురా సమాధి. ఉందా? పాట ఉందా? లేచినాడురా సమాధి. పాడండి వచ్చేని. ఆమెన్. పాడరేమండి? ఎవరు పాడుతున్నారు? మౌత్ ఇవ్వండి. లేచినాడురా సమాధి. అక్కడ సుజాత గారికి అలా వెనక్కి ఆ మౌత్ను పాస్ చేయండి. పాడమ్మా. లేఖనము నెరవేరునట్లు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. లేచినాడురా సమాధి గెలచినాడురా. లేతునని తాను చెప్పినట్టు
లేచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని దోలించి ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని దోలించి బలిరథానిపై కూర్చునుండే బలిరథానిపై కూర్చునుండే భయమునంద కావలి వారు లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా. దేవునికి స్తోత్రం చెబుదాం. సమాధి చేయడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో పన్నాగాలు పన్నారు. ఆ సమాధిని సీలివేసి సమాధిలో నుండి బయటికి ఎవరు ఏగ కూడా దోమ కూడా గాలి కూడా సోకనంతగా వాళ్ళు అక్కడ బంధింతే సరిగ్గా మధ్యరాత్రిలోనే ఏమండి ఆ సమాధి రాయ పొర్లించబడిపోయింది. దేవునికి స్తోత్రం. కావలవారు మూర్ఛలినట్లుగా పడిపోయారు. కరెంటు షాక్ తగినట్లుగా ఒక్కడు కూడా కిక్కిరిమని లేకుండా పడిపోయారు. ఆయన సజీవుడై ఇదిగో బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరియతో దూత మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన్న స్థలమును చూచి త్వరగా ఏం చేయండి, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు ఏం చేయండి, తెలియపరచండి. ఇదిగో ఆయన గలిలీలో మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ ఆయనను మీరు చూచెదరు. దేనికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన అక్కడ లేడు. ఆమేన్. ఎందుకంటే సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, మరణము ఆయన బంధించలేకపోయింది. మరణ భూములను విరిచి పునరుద్ధానుడై నీ కోసం నా కోసం ఆయన మహిమా ప్రభావంతో మరలా రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. శిష్యులు ఈ వార్త విని భయపడి సంతోషించడని ఉంది. దేనికి స్తోత్రం. భయముతో మా ఆనందముతోనూ మరలా ఎక్కడికి వెళ్ళారట, వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అని అంటే, ఒక ఆమె సాక్ష్యం చెప్పింది. వాళ్ళకి అంతగా అవునా కాదా అనే కొంచెం వాళ్ళ హృదయంలో దిగులున్న ఒక మాట మరలా వారికి గుర్తొచ్చింది, ఆయన లేస్తానన్నాడు. ఆమేన్. అందుకే మరో దిక్కున మనం చూస్తే, ఇదిగో సజీవుడైన వాడిని మీరు మృతులలో వెతకొద్దు అంటాడు. దేనికి స్తోత్రం. ఎవరిని? సజీవుడైన వాడిని మీరు ఎక్కడ వెతకండి, మృతుల్లోనూ ఏం చేయకండి. దేవుని పిల్లలుగా చెప్తాను, అయితే కొందరు ఈరోజు కూడా ఎక్కడికి వెళ్ళారు, సమాధుల దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంది. ఆ రోజు ఇక ఎతక్కండి అని చెప్పాడు. అవునా? నా మాట వినండి. వాక్యంలో ఏముంది? వెతక్కండి అని చెప్పాడు. వాక్యంలో ఎక్కడన్నా మళ్ళీ సమాధుల దగ్గరికి వెళ్ళినట్టుందా? పేతురు గారు కానీ పౌలు గారు కానీ ఏమండి మళ్ళీ ఎక్కడన్నా సమాధుల దగ్గరికి వెళ్ళినట్టుందా? లేదు. ఎందుకంటే ఆయన చెప్పినట్లుగా ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా పునరుద్ధానం అవుతాం. స్తోత్రం. ఒకవేళ ఇప్పుడు వెళ్ళేది ఎందుకయ్యా అంటే, ఏదో మన దాన్ని ఏమంటారంటే ఆ ఫీలింగ్, వెళ్తే మంచిదేమో, వెళ్తే అందరు వెళ్తున్నారు నేను వెళ్తాను
అందరూ సమాధుల దగ్గరికి వెళ్తే మనోళ్ళు కూడా ఉన్నారు కదా, కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నిజంగా ఆ సమాధిలో వాడు బయటకు వచ్చేసాడు అనుకోండి. ఇప్పుడు ఆ సమాధిలో పెట్టిన వాళ్ళు బయటకు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? మనం గోతులోకి వెళ్తాం, అంతే తేడా. ఆడు బయటకు వస్తాడు, మనం గోతులోకి వెళ్తాం. ఇంకెందుకు? మన గుండె అక్కడే ఏమవుతుంది? నేను అనుకుంటే కొన్నిసార్లు ఎవడన్నా వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సజీవుడైన వాడిని మీరు ఎక్కడ ఎదక్కండి? మృతుల్లో ఎదక్కండి. ఆయన లేచాడు అంతే. నీకు ఒక నిరీక్షణ ఉండాలి, నా ప్రభు రాకడలో లేస్తారు. దేవునికి స్తోత్రం. రోజు శుభ్రం చేస్తారంటే మళ్ళీ అప్పుడే ఎప్పుడు? దేవుని బిడ్డలారా, ఆయన సమాధిలో లేడు. అందుకే అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మనకు గొప్ప రక్షణ వచ్చింది. చివరికి ఈ మాట చెప్పి ప్రభు బలలోకి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూస్తే మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 'శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మవిశ్వమున దీనుడని నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్న మాట ఇది. ఆమేన్. తిమోతికి రాస్తున్నాడు ఏమనంటే, నిరాక్షేపముగా దైవభక్తిని గుర్చిన మర్మం ఏమైనదట, అది చాలా గొప్పది. ఏంటి ఆ గొప్పతనము అని అంటూ, ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఆయన ఏం ధరించుకుని వచ్చాడు చెప్పండి? ఆయన శరీరం ధరించుకుని వచ్చాడు కాబట్టే మన బాధ ఏంటో ఆయనకి తెలుసు. ఆమేన్. మన దుఃఖమేంటో, మన శ్రమ ఏంటో, మన వేదన ఏంటో అవన్నీ ఆయనకి తెలుసు. ఆత్మ విషయమై నీతిపరుడని ఏం పొందాడట? తీర్పు నందెను. 3 దేవదూతలకు ఏం చేయబడ్డాడు? 4 రక్షకుడని జనములలో ప్రకటించబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తన శిష్యులకి కనబడ్డాడు. ఆఖరికి ఇంకా ఒకడు ఉండిపోయాడు. ఎవరు? అది అందరూ చూశారు. అప్పటికే ఉన్నది ఎంతమంది? 12 మందిలో ఒకడు పోయాడుగా. వాడు ఏమయ్యాడు? ఉరేసుకుని పాపం కొనుక్కున్న తాడు గట్టిదన్నా కొనుక్కోలేదట్టాడు. ఏమండి, అసలు ఉరేసుకుంటే ఏది తెవ్వాలి? పేగ బిగుసుకుపోవాలి. కానీ ఉడుతాడు దిగి పేగులు బయటకు వచ్చేయట. ఏం అయ్యాయి? పేగులు బయటకు వచ్చేయట.
అమ్మేసినోడు అమ్మినట్టుగా కొంచెం మంచి తాడు కొనుక్కున్న పోగున్నాం. ఎవరు? ఇస్కరియోతు, యోధ. ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 11 మంది. 11 మంది. ఈ 11 మందిలో 10 మందికి ఆయన నమ్మారు, చూశారు, విశ్వసించారు, జరిగిపోయింది. ఇంకా ఒకడు ఉండిపోయాడు. ఎవరు? మరి ఎక్కడికి వెళ్ళాడో అడగదాం. మనం అక్కడికి వెళ్ళాక స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా అని అడుగుదామా వద్దా? మాట్లాడరేమి? మేము వెళ్ళమని డౌటా, వెళ్తామని కాన్ఫిడెన్స్ లేదా? పరలోకం వెళ్తామా? కొందరు మాత్రం ఇంకా డౌటే. ఎందుకంటే వెళ్తాం ఏంటండి, ఇక్కడే పరలోకం వెళ్తామా? మా ఊళ్ళో అడుగుతున్నాను, వెళ్తామా? పౌలు గారు ఏ నిద్రపోతున్నావా అంటే డౌట్ వచ్చేసింది. ఎందుకంటే ఎక్కడే కోటాలు చదివి రాళ్ళు ఉన్నాయి, ఎక్కడే కోటాలకి కదలకుండా ఉన్నామని పరలోకం వెళ్తామా? వాళ్ళ దేవుడికి అనుకరించి వెళ్తాం. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పరు. 5 రోజులు కోటాలు పెట్టాను. ఆది, సోమ, మంగళ, బుధ, శుక్రవారం వరకును. రాని వాళ్ళందరూ చేతులు ఎత్తండి ధైర్యంగాను. రాలేని వాళ్ళందరూ ధైర్యంగా చేతులు ఎత్తండి. చిన్న నువ్వు వచ్చావా? ధైర్యంగా చేతులు ఎత్తమన్నాను. రాలేలోని రానోళ్ళని. కొందరు వచ్చినట్టుగా నేను అంటున్నాను. మీకు అర్థమైంది నా మాట? నేను రాలేదండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకు రాలేదు? ఏ కారణాన్ని బట్టి రాలేదు చెప్పాలి. ఏ కారణాన్ని బట్టి రాలేదు? ఇక్కడికి వచ్చాక మీ మీద రాళ్ళు ఎత్తుతున్నారు బరువులు. ఏ కారణాన్ని బట్టి రాలేదు? మాకు నచ్చితే వస్తాం, లేకపోతే లేదండి, అది మా ఇష్టం. అదే ఇక్కడ ఏమన్నా పంచుతున్నాం అనుకోండి, నువ్వు నాకు చెప్పావా, నువ్వు నాకు చెప్పావు, నువ్వు తెచ్చేసుకున్నావే, నువ్వు నాకు చెప్పావా అని అంటాం. మళ్ళీ భయపెచ్చి ఇంకో నేరం వేస్తాం. పాస్టర్ గారు ఎప్పుడు ఇంతే, ఎవరెప్పుడు ఇంతే, పాస్టర్ గారు ఎప్పుడు ఇంతే. నన్ను పక్షపాతంగానే చూస్తారు, నా మీద చిన్న చూపే చూస్తారు. నేనంటే గుర్తే లేదు, నేనంటే లెక్కే లేదు. అమలారా, మీరు రాకపోయినా మీకోసం ఏడుతున్నాను. స్తోత్రం చెప్పండి. యేసుబాబు ఎంత ఏడిచాడో నాకు తెలియదు, కానీ మీకోసం అయితే నాయనా వాళ్ళని కదిలించిన ఆయన బండలైపోతున్నారు బాబు అని దేవుని దగ్గర పెడుతున్నాను. స్తోత్రం. ఎందుకు ఆశ అంటే, దేవుడు నాకు అప్పగించాడు కదా. మీ విషయమై దేవుడు ఏమడుగుతాడు చెప్పండి? లెక్క అడుగుతాడు కదా. మరి ఆ లెక్కనాడన్నా, ప్రభువా యారా వాళ్ళ కోసం కనీసం నా దగ్గర ఎప్పుడైనా మొరపెట్టావా? నేను కదిలింతానో లేదో, తీసుకొస్తానో లేదో, నువ్వు వాళ్ళ కోసం ఎప్పుడన్నా అడిగావా అని ఎవరిని అడుగుతాడు? మిమ్మల్ని అడగడు, ఎవరిని అడుగుతాడు? అది మీకోసం. అందుకే ప్రార్థన. మీరు ఎలాగైనా సరే కక్ష చేతనైనను, కొంచెం కఠినంగానైనను, ప్రేమతోనైనను మీరు ఎలాగైనా దేవుని యొక్క ఆత్మలో వర్ధిల్లాలి. ప్రభు రాకడికి మనమందరము కూడా ఆ మహిమ మేఘం ఎక్కాలి. దేవునికి స్తోత్రం. నేడో రేపు ఆయన రాబోతున్నాడు. వచ్చే సంవత్సరం వచ్చేద్దామండి అంటున్నారు. మొన్న మా పేద ఏరి సామేలు అన్నాడు. ఎక్కడ సామేలు వచ్చాడు కిందన అన్నాడు, ఏవయ్య వచ్చే సంవత్సరం నుంచి వచ్చేస్తానండి. ఇప్పుడు దాకా ఏ సంవత్సరం అంట? నేను అన్నాను రేపు ఉంటావా నువ్వు అన్నాను. రేపు ఉంటావా? రేపు ఉంటానన్న వాళ్ళంత చేతులు ఎత్తండి. అదే నమ్మకం లేదా? రేపు దాకా బతుకుంటానని ఎవరు ధైర్యంగా చెప్పలేరా? ఏ మరి వచ్చే సంవత్సరం అంటున్నావు? వచ్చే సంవత్సరం అంటున్నాం కదా.
మరి రేపటికే మనం ఏం చేయలేకపోతున్నాం? చెయ్యెత్తడానికి భయమేనా? ఎందుకు భయం? రేపు మనది. అందుకే దావీదు ఆయుష్యమని దేవుణ్ణి వరం అడిగాడట. దేనికి స్తోత్రం. ఏమడిగాడు దావీదు? ఎవరిని అడిగాడు? దేవుణ్ణి వరం అడిగాడట. ఒకవేళ నీకు లాటలో నాకు లాటలో, ఏమయ్యా దావీదు, ఇంకా నీకు 30 ఏళ్ళన్నా కాలేదు. ఎన్నేళ్ళు? ఇంకెన్నేళ్ళు? నీకు ఇంకా 30 కూడా రాలేదు. ఎందుకంత ఆయుష్ అని అడుగుతున్నావు? నీకేమైనా 70 ఏళ్ళు వచ్చాయా? ఇంకో 10 సంవత్సరాలు పెంచిన ఆయన, ఇంకో 2 సంవత్సరాలు పెంచిన ఆయన, ఇంకొక 5 సంవత్సరాలు పెంచిన ఆయనని నీకేమన్నా 70 రాలేదు కదా? ఎందుకు ఆయుష్యం అని వరం అడుగుతున్నావు? దావీదుకు తెలుసు, రేపు నాది. ఎందుకు తెలుసా? దావీదు అప్పటికి అనేక ప్రమాదాలు దాటుకుని వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దావీదు అనేక మరణాలు ఏమొచ్చాడు? మరణాలు దాటుకుని వచ్చాడు. గొలియాతు చేతిలో నుండి దాటాడా? సింహము చెప్పండి, తోడేలు తన గొర్రెల మందలో నుండి ఎత్తుకుపోతున్నప్పుడు ఆ సింహపు నోట పడకుండా సింహమును నుండి తప్పించబడి తన గొర్రెలో ఉన్న మందలో ఉన్న గొర్రె పిల్లని ఏం చేసుకున్నాడు? ఇది మరణం కాదా? గొలియాతు చేతిలో నుండి తప్పించబడ్డం సామాన్యమా? ఎంతటాడు, ఎంత మనిషి అండి గొలియాతు? నీవు అనుకున్నా ఏంటి? ఇక్కడ గొలియాతులు ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎవరు గొలియాతులు లేరు. 6 మూరల జానుడు. ఎంత మోర అంటే ఎంత? మోసే గారు మోర ఎంత? పౌల్ గారు మోర ఎంత? అందుకే ఇక్కడి నుంచి చూపెడుతున్నాడు. ఏంటి ఇది? మోర. ఎన్ని మూరలు లెక్కేద్దాం? 6 మూరలు. శరీరం అంతా ఏం కప్పుకున్నాడు? యుద్ధ కవచాన్ని కప్పుకున్నాడు. ఎక్కడా ఖాళీ లేదు. దావీదు కర్రాను, చేతులేమో ఒక పొడిసిని పట్టుకుని అందులో చిక్కంలో 5 రాళ్ళు అడుచుకుని ఏదో పెద్ద యుద్ధం కవచం ఏదో యుద్ధ వీరుడు వెళ్ళట్టే వెళ్తున్నాడు. గొలియాతు అనుకున్నాడు, నాకంటే దగ్గర ఎవడో వస్తాడేమో అనుకున్నాడు యుద్ధానికి. తీరా కంటికి చూస్తే అప్పటికి ఇంకా చాలా లేత ప్రాయముల వయసులో ఉన్నాడు. చాలా చిన్నవాడు. రాత్రి చెప్పాను, 16 సంవత్సరాల వయసులో 52 సంవత్సరాలు పాలకుడిగా ఉన్నాడట ఉజ్జియా. దేనికి స్తోత్రం. ఎన్నో సంవత్సరం? 16 సంవత్సరంలో వచ్చాడు. 52 సంవత్సరాల వరకు ఏకచక్రాధిపతిగా ఇశ్రాయేలును యూదులను పాలించిన దేవుని భయభక్తులు కలిగిన వాడు. గర్వం వచ్చిన తర్వాత పోయేళ్ళండి, పక్కన పెట్టండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. లేత వయసు కలిగిన వాడు. అలాంటి వాడు గొలియాతు దగ్గరికి వెళ్ళి నిన్ను చంపేస్తానంటే ఊరుకుంటాడా? చెప్పండి. ఏం చేస్తాడు? ఇలా ఈటెచ్చి పొడిచానంటే నీ తలపతి చెక్కలు అవుతుందిరా అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ దేవుడు గొలియాతును దావీదుకి అప్పగించేశాడు. చపలు కూడా స్తోత్రం చెప్పండి. మీరు వాక్యంలో లీనమైపోవాలి, పరవశించిపోవాలి. దేనికి స్తోత్రం. టైం కోసం చూడదు. 12 అంటే అయిపోయింది. హల్లెలూయా, స్తోత్రం. పరవశించిపోవాలి వాక్యం వింటున్నప్పుడు. నా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడా అన్నంతగా మనం లీనమైపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, పరవశించి. కానీ దేవుడు ఎవరిని అప్పచెప్పేశాడు? ఇది మరణం తప్పించడం కాదా? ఆయుష్ ఇవ్వడం కాదా? అక్కడ ఆయుష్ ఇచ్చాడా? ఇక్కడ ఏమిచ్చాడు? ఆయుష్ ఇచ్చాడా? ఒకరోజు ఇప్పటికే గొలియాతు జయించబడ్డాడు. గొలియాతుని దావీదు జయించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది అంటుంటే సౌలుకి ఎక్కలేనిది వచ్చేసింది. ఏడిది ఏమొచ్చేసింది? కోపం వస్తే పర్లేదు, ఏమొచ్చేసింది? అసూయ వచ్చేసిందండి. కోపం వేరు, అసూయ వేరు. అసూయ వచ్చేసింది. ఏదో రోజు నాకు దొరకకుండా ఉంటాడా, ఏ రోజు నాకు దొరకకుండా ఉంటాడని కనిపెట్టి ఒకరోజు ఇలాగే ఆరాధన చేస్తున్నాడట. దేనికి స్తోత్రం! ఎంత అద్భుతం అంటే, ఆరాధన చేస్తూ దేవుని స్తుతింతూ దేవుని ఆరాధన చేస్తున్న సమయంలో సౌలు ఏం చేశాడు? ఒక్క ఈటి విసిరాడు. అయితే దావీదు ఆరాధన మళ్ళా కాదట. ఎలా కాదు? మనం ఆరాధన చేస్తే కాలు కదలదు, మెడ కదలదు, చేతులన్నా కొంచెం కష్టమే కదలడానికి. దావీదు ఆరాధన చేస్తే అలా కాదు. దావీదు వలెనే ఎలాగ దావీదు వలె నాట్యమేంటి? తండ్రిని ఎలా స్తుతించాం? అసలు దావీదు నాట్యం ఏంటి అని చూస్తే, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. మీరు పాడితే నాట్యం చూపిందామని. స్తోత్రం! మీరు పాడితే నేనే నాట్యం చేయడానికి అనుకూలంగా లేదని, నేను పాడితే నాట్యం మీకు చూపిందామని. దేనికి స్తోత్రం! 1 2 3 దావీదు వలె ఆడి తండ్రిని స్తుతించెదను, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. స్తోత్రముల్ యేసయ్యా, స్తోత్రముల్ యేసయ్యా, స్తోత్రము యేసయ్యా, స్తోత్రము. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని. ఆమేన్. ఈ నాట్యములో దావీదుకు గురిపెట్టిన ఆ ఈటే గోడకెళ్ళి గుచ్చుకుంది, కానీ ఆయనకి తగలలేదు. స్తోత్రం చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఇది ఎవరిచ్చిన ఆయుష్ చెప్పాలి? దేవుణ్ణి అందుకే అడిగాడట. ప్రతిరోజు అడగాలట. ఏమివ్వయి? ప్రతిరోజు అడగాలట. నా బిడ్డలకు ఆయుష్, నా భర్తకు ఆయుష్, నాకు తల్లిదండ్రులకు ఆయుష్. ఏం అడగాలి? దేవుని అడగాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అడిగితే ఇదిగో వచ్చే సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరమే కాదు, ఇంకో సంవత్సరం కూడా దేవుడు మనకిస్తాడు. స్తోత్రం. రేపు మంద కాదు, కానీ ఇవ్వగలిగేవాడు ఎవరు? ఆయన. ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? ఇక్కడే సద్వినియోగపరుచుకోవాలి. స్తోత్రం. 5 రోజులు చక్కని వర్తమానాలు, రోజు ఉంటాయి పనులు కాదనలేదు, కానీ ఆ దేవుని మందిరంలో ఉండే ఆనందాన్ని మనం చాలా రిసీవ్ చేసుకోగలం. దేవునికి స్తోత్రం. నిన్న విన్నాను ఆ మాట, జాన్విస్లీ గారు చెబుతూ ఉండగా విన్నాను. ఆ మందిరానికి బెంజ్ కారులో వచ్చారట. ఏ కారులోని? బెంజ్ కారులో ఒక 10 మంది సహోదరులు, స్త్రీలు, బాగా సంపన్న, మంచి రిచ్ ఫ్యామిలీ. వాళ్ళు ఒంటి నిండా ఏమున్నాయి? చక్కని విలువైన నగలు. అలాగే వాళ్ళు కులపరంగా చూసిన వాళ్ళు కొంచెం హై రేంజ్ వాళ్ళు.
ఈ లోపల మందిరంలో ఆయన లోపటున్నాడు. బ్రదర్ ఎవరు వెళ్ళి, అన్న మీకోసం ఎవరో మేము కలవాలట 10 మంది బెంచ్ కార్లు వచ్చారు, 10 నిమిషాలు పావుగంట ఆగమను, నేను ప్రార్థన చేసుకుని బయటకు వస్తాను. లేదన్నా వాళ్ళు వెళ్ళిపోతారట, మీకోసం వచ్చారు. సరే, మొత్తానికి వాళ్ళు ఎవరో హిందూ సహోదరి, హిందువుల్లాగా ఉన్నారు అని సరే ఆయన వచ్చి వెంటనే ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రార్థన అవసరాలు రాసినవి ఆ చీటీలు వాళ్ళ చేతిలో పెట్టారట. అయ్యా నమస్కారం అండి అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోతుండగా ఈయనకు ఒక డౌట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటమ్మా, అసలు మా ఇక్కడికే రావాలని మీకు అనిపించిందా, లేక మీకు ఎవరన్నా చెబితే ఇక్కడికి వచ్చారా అని అడిగితే అది చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా ఇంట్లో కావిడ పని చేస్తుంది. ఏం చేస్తుంది? మా ఇంట్లో కావిడ పనికి వస్తుంటుంది, మా ఇంటి పాచి పని చేయడానికి వస్తుంటుంది. కొద్ది రోజులు బట్టి మా ఇంట్లోకి పనికి వచ్చినప్పటి నుంచి ఆమె మాట, ఆమె నడవడిక, ఆమె చెప్పే మాటలు మేము కొన్ని నెలలు బట్టి అబ్జర్వేషన్ చేస్తూ వచ్చాం. అబ్జర్వేషన్ చేస్తూ వచ్చినప్పుడు ఆమెను అడిగాం, ఎప్పుడు నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడు అసలు నీ ముఖంలో చింత కానీ, ఏదో అక్కర కానీ, ఏదో సమస్య ఉన్నట్టు కానీ ఎప్పుడు నువ్వు మా దగ్గర చెప్పలేదు. ఎప్పుడు చూసినా నువ్వు పాట పాడుతావు, లేదంటే నీ పని చేసుకుంటున్నప్పుడు ఏదో చేస్తుంటావు. నువ్వు ఇంత ఫ్రీగాను ఇంత ఆనందంగా ఎలా ఉండగలిగావు? దేవునికి స్తోత్రం. ఇది నీకు ఎలా సాధ్యమయ్యేది? మరి నీ భర్త ఏంటి, నీ పిల్లలేంటి? ఆమె అందట నా భర్త రోజు తాగి వస్తాడండి. ఏమొస్తాడు? నా భర్త ఖర్చు పెట్టే డబ్బుల్లో నాకు ఇంటికి ఇవ్వడండి. నేను పాచి పని చేసుకునే వాటితోనే నా పిల్లల్ని గట్టి నేనేం చేసుకోవాలి? పోషించుకోవాలి. అయినా మేము దేవుని మందిరానికి వెళ్తామండి. ఆ మందిరంలో దేవుని సేవకుడు వాక్యం ఆ చెబుతున్న ఆ మాటలు, ఆ చెబుతున్న ఆ వాక్యం ఏం చేస్తుందంటే మాలో చింత లేకుండా చేస్తుందండి. స్తోత్రం చెప్పండి. ఏమి లేకుండా చేస్తుందట? నాకు ఇది లేదు అనే దిగులు లేకుండా చేస్తుందండి. నా పిల్లలకి రేపు ఎలాగనే భయం లేకుండా చేస్తుందండి. ఈరోజు ఆ మాట చెప్పిందట, అమ్మా నాకే ఇంట్లో అన్నీ ఉంటే మీ ఇంటికి ఎచ్చుకుని నేను పాచి పనికి వస్తాను, నాకే అన్నీ ఉంటే నేను ఇక్కడ ఎందుకు పని చేస్తాను? అయినా నాకు ఏ రోజు కొదువు లేనట్టు నాకు అనిపించలేదు. ఎలాగ సాధ్యం? మేము దేవుని మందిరములో దేవుని సేవకులు అందించే వాక్యమే మమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. స్తోత్రం చెప్పండి. మాకు నిరాశ రానివ్వదు. అందుకని మా సమస్యలన్నీ మీతో చెప్పుకొని మీ దగ్గర ప్రార్థన చేయించుకుందామని వచ్చామండి. ఏ కారులో ఉన్న వాళ్ళు చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నీకు ఎన్ని సమస్యలున్నా ఇక్కడికి వచ్చి నువ్వు అడగవయ్యా, ఆయన వాక్యం చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఇక్కడికి వచ్చి నువ్వు కనిపెట్టవయ్యా, ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చేస్తాడు. ఇక్కడికి వచ్చి నువ్వు గడుపువై, ఇక్కడికి వచ్చి గడుపు. రాత్రి పౌలు గారు ఆయన ఏదో రోజు నాకు ఆయనకి ఇంకా 3 పిల్లల కంటే ఎక్కువ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. నెలకి 1000 రూపాయలు నాకు మందులకి అయిపోతున్నాయి. వీళ్ళప్పుడు నా పాఠం కూడా చెప్పారు, నాకు అయ్యేది కూడా చెప్పారు. నీకంటే నేను చాలా బెటర్ అన్నాడు. మరి నా దగ్గర చూస్తే నేను ఎందుకు ఇంత ధైర్యంగా ఉన్నానంటే, స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి? ఆయనను బట్టే. ఆమెను చెప్పండి. ఎవరిని బట్టి? నీ వాక్యమే నన్ను
కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎవరు బ్రతికించున్నారు చెప్పండి? దేవుని వాక్యం బ్రతికించదండి. నీ సమస్యలన్నీ నువ్వే నెత్తి మీద పెట్టుకుని నువ్వే మోసేద్దామంటే అవి నిన్ను ఇంకా కృంగదీసేస్తాయి. అందుకే అంటాడు, నీ భారము యెహోవా మీద. ఎవరి మీద? నీ భారము ఆయన మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం. దేవుని వాక్యం మనను బలపరుస్తుంది. అందుకే దైవభక్తిని కూర్చున్న తిమోతి పత్రికలో మరలా మాటను గుర్తు చేయండి అమ్మా. మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమై ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందును దేవదూతలకి కనబడిను, రక్షకుడని జనములలో ప్రకటించబడిను, లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడైను. ఇది మర్మము. స్తోత్రం. ఇదేంటంటే దైవభక్తిని నిరీక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది అన్నాడు. ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందాడు, దేవదూతలకి కనబడి ఇదిగో రక్షకుడని జనములలో ఏం చేయబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, తేజోమయ ఆయన ఇదిగో తేజోమయుడై ఆయన ఆరోహణుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తన శిష్యులకు కనబడ్డాడు. కడగా ఉన్న ఏవండి ఆఖరి శిష్యుడైన తోమాకు కూడా ఆయన విడిచిపెట్టకుండా తను తాను కనపరుచుకున్నాడు. ఆమె తను తాను కనపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన తను మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆమె చెప్పండి. ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఆరోహణమయ్యి వెళ్ళాడు. మరలా తిరిగి ఆయన తన సంఘ వధువు కోసం రాబోతున్నాడు. ఆమె మరి ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? ఆయన మనకిచ్చిన ఆ రక్షణను మనం ఏం చేసుకోవాలి? అది ఆ రక్షణను నువ్వు నిజంగా గుర్తించావా? ఇంకా గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నామా? నీ కోసం నా కోసం ఆయన తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడు? కల్వరి సిలువలో తన ప్రాణమును పెట్టి. ఇంత గొప్ప రక్షణ మనకిచ్చాడు ఆయన. ఆమేన్. స్తోత్రం. అబ్రహాము సంతానములో మనలను కూడా ఏకం చేసేసాడు. స్తోత్రం. ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియని జనాంగమైన మనలను అబ్రహాము సంతానములో మనము కూడా ఆయన పిల్లలంగా ముద్ర వేశాడు. స్తోత్రం కలిగినగా. ఆయన మరణపు ముళ్ళను విరిచి లేచాడు. మరియా వెళ్ళి ఆయన లేచి ఉన్నాడని ప్రకటన చెయ్యి. స్తోత్రం. ఆయన లేచిన దేవుడు. ఆయనకి సమాధిలో ఎక్కడ లేడు చెప్పండి? ఆయన ఎక్కడ లేడు? ఇక సమాధుల్లో వెతకవలసిన పని ఇక మనకి లేదు. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడుగా లేచినవాడు. ఆయన ఇప్పుడు గొర్రె పిల్లగా లేదు, ఇప్పుడు ఆయన కొదమ సింహముగా, యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన మౌనగా లేడు,
ఇప్పుడు ఆయన తీర్పు తీర్చే న్యాయపీఠం మీద కూర్చున్నాడు. స్తోత్రం చెప్పండి. నిన్న నేడు చూసినట్లు లేడు. అందుకే యోహాను పద్మాస్తీపంలో ఆ దర్శనం చూడగానే చచ్చిన వానివలే నేను ఆయన పాదముల యొద్దనేమయ్యాను, పడి ఉన్నాను. ఆయన ఎలాగున్నాడు? అగ్ని నేత్రములు, అపరంజిని పోలిన, తెల్లని ఉన్నిని పోలిన హిమమంతా ధవలముగా ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన పాదములు కొలిములో పుటం వేయబడిన, ఏమండి, అగ్నిలో పుటం వేయబడి మెరయచ్చున్న అపరంజిని సమానమై ఉండెను. విస్తార జల ప్రవాహం వలె ఉండెను. ఇదిగో కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని, ఇదిగో ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడియల ఖడ్గము, ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుని వలె ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. నిన్నట్లాగా లేడు ఆయన. సమాధిలో ఉన్న నిన్న సిలువకెక్కినట్లుగా లేడు ఆయన. నిన్న మొన్నట్లాగా దీనుడిగాను సాత్వికుడిగాను నోరు తెరవలేని వాడుగాను లేడు. ఇప్పుడు యోహాను ఆయన చూస్తున్నప్పుడు సాష్టాంగపడి ఆయన ఏమైపోయాడట? చచ్చిన వాని వలె నేను ఆయన పాదం ధరిపడ్డాను. ప్రియమైన పిల్లరా, ఆయన గొప్పతనము ఒక దినము చూడబోతున్నాం. స్తోత్రం. ప్రపంచము చూడబోతుంది. వ్యతిరేకులు చూడబోతున్నారు. తృణీకరించే, ద్వేషించి, దూషించి ఏలన చేసేవారు చూడబోతున్నారు. ఎందుకంటే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం వలె, ఆయన పాదములు అపరంజిని పోనిన పుటము వేయబడి మెరిచున్న అపరంజి వలె ఉన్నాయి. దేనికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అలాంటి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన దీనుడిగా వచ్చాడు. ఇదిగో ఈరోజు ఆ పస్కాలో మనం పాలు పంపులు పొందుతున్నాం. ఆయన మన కోసం చివరగా శిష్యులతో చెప్పిన, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని మీరు చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. నన్ను తినేవాడు నా మూలంగా బ్రతుకుతాడు. మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఇదిగో నేనే జీవాహారము అని యోహాను సువార్తలో చెబుతున్నాడు. నేనే జీవాహారము, జీవమును పునరుద్ధానమును నేనే అని చెబుతున్నాడు. అందుకే పౌలు గారు కొరింథీ పత్రిక చెప్పి ఆయన మాట్లాడుతూ, ఎవడు అయోగ్యంగా ఆ పాత్రలోనిది తీసుకోకూడదు, అయోగ్యముగా తినకూడదు. అలా తింటే తనకు తాను శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుచున్నారు. మనల్ని మనమే విమర్శించుకోవాలి. మనల్ని మనమే ఏం చేసుకోవాలి? అయ్యో ప్రభువా, నేను పలానా విషయంలో తప్పిపోయానయ్యా, పలానా విషయంలో వెనకబడిపోయానయ్యా, నేను సేవకుడు చెప్పినా లోబడకుండగా చెవిటి వాని వలె తిరుగుబాటు చేసే వ్యక్తి వలె మారిపోయానయ్యా. నీ ప్రేమను నేను అనేక సార్లు తృణీకరించి నా సొంత ఇష్టం విషయంలో నీ మాటను కూడా నేను లెక్క చేయకుండా దాటిపోయానయ్యా. పశ్చాత్తాపడి ఒకవేళ ఈ ఉదయకాలమైనా నేను నీవు దేవుని దగ్గర సమర్పించుకుంటావా? మోకరింతారా? కుర్చీలు తీసేయండి.